మీరు ఫాలో అవుతున్న ఓల్డ్ టెలిగ్రామ్ ఛానల్ డిలీట్ అయింది. కొత్త టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, వెళ్ళి జాయిన్ అవ్వండి. అప్పుడు పేపర్లో ఆయన గురించి వచ్చిన బ్యాడ్ న్యూస్ వలన మొన్న కూడా ఏదో నష్టం జరిగిందట. అందువల్లే కిడ్నాప్ చేసి ఇబ్బంది పెట్టారు. అదృష్టం కొద్దీ ఈయన బయటపడ్డారు. అది జరిగింది. ఎరా మళ్ళీ చెప్పింది నిజమా? మీరు ప్రతిదానికి ఆలోచిస్తారెందుకు? చెప్పండి. అవునమ్మా. అయితే నేను అనవసరంగా అరవింద్ని అనుమానించాను కదరా. ఎందుకైనా మంచిది, బయటికి వెళ్లేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండు, సరేనా? సరే అమ్మా. మజ్జిగ తాగి గ్లాస్ ఇవ్వు. అరవింద్ గురించి దాచడం వల్ల మనకేంటి ఉపయోగం? మళ్ళీ అసలు నీ ఉద్దేశం ఏంటో నాకు అర్థం కావడం లేదు. స్వతహాగా చెడ్డవారు కాని మనుషులు ఎప్పుడైనా తప్పు చేస్తే వారికి ఒక అవకాశం ఇవ్వాలి. మనిషి తప్పులు చేయడం సహజం. ఆ తప్పు తెలుసుకుని మారడానికి ఒక అవకాశం అయితే ఇవ్వాలి కదా. అందుకే అత్తయ్య గారి దగ్గర నిజం చెప్పలేదు. నిజం చెప్తే గొడవలకి దారిచ్చినట్టు అవుతుంది. నువ్వు మారడానికి అవకాశం ఇచ్చినట్లేదు, మరో తప్పు చేయడానికి అవకాశం ఇచ్చినట్టుంది. మీరు మారడానికి అరవింద్ బాబు గారు కూడా ఒక అవకాశం ఇచ్చారు. అప్పుడు మీరొక తప్పు చేశారు, ఇప్పుడు ఆయన ఒక తప్పు చేశారు. అందుకే ఈ విషయం గురించి అత్తయ్య గారి దగ్గర దాసినట్టే అక్కడ ఆ ఇంటి వాళ్ళ దగ్గర కూడా దాశాను. మనకి మేలు చేసిన వారిని ఓసారి క్షమించేద్దామండి. మీరు ఈ మూడ్ నుంచి బయటికి రావాలంటే మనం అలా బయటికి వెళ్ళొద్దాం. రండి రండి, పదండి రండి. ఏంటలా చూస్తున్నావు? నేను ఒక విషయం అడుగుతాను, నిజం చెప్తావా? అడుగు. మళ్ళీ మన ఇంటికి వచ్చి వెళ్ళిన తర్వాత నువ్వు బయటకు వెళ్ళావు కదా, ఎక్కడికి వెళ్ళావు? మళ్ళీ బయటకు రమ్మని పిలిస్తేనే నువ్వు బయటకు వెళ్ళినట్టు నాకు అనిపించింది. ఇద్దరు ఎక్కడికి వెళ్లారు? ఇద్దరు ఏం మాట్లాడుకున్నారు? సమాధానం చెప్పుకోలేని ప్రశ్న అడిగానా నేను? ఎందుకు మౌనంగా ఉండిపోయావు? ప్రతి ప్రశ్నకి నా దగ్గర సమాధానం ఉంటుంది మాలిని. అయితే చెప్పు. నేను ఫోన్ చేస్తే బయటికి వెళ్ళాను. నువ్వు ఊహించుకున్నట్టు మళ్ళీ నేను బయటికి వెళ్ళలేదు. మేమేమీ మాట్లాడుకోలేదు. నువ్వు చెప్తుంది నిజం అనిపించడం లేదు. నీకు నిజం అనిపించని ప్రతిదీ అబద్ధం అయిపోదు. నా దగ్గర ఎందుకు అబద్ధం చెప్తున్నావు అరవింద్? నీ దగ్గర అబద్ధం చెప్తుంది నిన్ను మోసం చేయాలని కాదు. కొన్ని నిజాలు కొత్త సమస్యలను పుట్టిస్తాయి. దానివల్ల మీ అక్క చెల్లెళ్ళు పూర్తిగా విడిపోతారని. ఐఎమ్ సారీ మాలిని. ఏంటి అలా చూస్తున్నావు? ఇంకా ఏమైనా అడుగుతావేమోనని. నాకు కావాల్సిన సమాధానం దొరికింది. ఇంకేం అడగాలనుకోవడం లేదు. ఈ సమయంలో ఎక్కడికి బయలుదేరావు? నేను బయటికి వెళ్ళొస్తాను, నువ్వు డిన్నర్ చేసి పడుకో. బయటకు వెళ్తున్నావని అర్థమైంది. ఎక్కడికి అని అడుగుతున్నాను. జస్ట్ క్యాజువల్గా. నేను రావచ్చా? వద్దు. క్యాజువల్గా అయితే నన్ను రమ్మంటావు కదా. కొంచెం మూడ్ బాగాలేదు, అందుకే అలా బయటికి వెళ్దాం అనుకున్నాను. నీ మూడ్ సెట్ చేయడానికి ఉదయం నువ్వు మాట్లాడిన ఫ్రెండ్ అక్కడికి వస్తానన్నారా? నేను మళ్ళీతో మాట్లాడడం చూసిందా ఏంటి ఇలా మాట్లాడుతుంది? చెప్పర్వెన్. ఏ ఫ్రెండ్ రావడం లేదు, నేను మాత్రమే వెళ్ళాలి అనుకుంటున్నాను. మూడ్ ఆఫ్గా ఉంది, నేను బయలుదేరుతాను. నువ్వు ఊహించుకున్నట్టు మళ్ళీ నేను బయటికి వెళ్ళలేదు, మేమేమీ మాట్లాడుకోలేదు. అరవింద్ నా దగ్గర చాలా సులువుగా అబద్ధాలు ఆడేస్తున్నాడు. అరవింద్ తిరిగి వచ్చిన తర్వాత నా లైఫ్ చాలా హ్యాపీగా కలర్ఫుల్ గా ఉంటుందనుకున్నాను. ఇలా అయిపోయిందేంటి? అసలు అరవింద్ మల్లీలు ఏం మాట్లాడుకున్నారు? మరోసారి నా భర్త వైపు గాని నా బిడ్డ వైపు గాని కన్నెత్తి చూశారో ఈసారి సంపదెబ్బ కాదు, ఏకంగా సంపేస్తాను. మీ స్థానం నా తల మీద ఉండేది, ఇప్పుడు కాళ్ళ దగ్గరికి జారిపోయింది. ఆయన మీలా మారడం కాదు, మీరు ఆయనలా మారండి. నన్ను చంపడానికి ట్రై చేసిన భర్త మంచివాడయ్యాడు. నేను కిడ్నాప్ చేసి బుద్ధి చెప్పాలనుకున్నందుకు నేను చెడ్డవాణ్ణయ్యానా? మళ్ళీ నువ్వు ఇంతలా మారిపోతావని నేను అనుకోలేదు. ఇంట్లోని ఆలోచనలు ఇంట్లోనే వదిలేసి వచ్చారనుకున్నాను. ఇంకా మీరు ఆ మూడ్ నుంచి బయటికి రాలేదా? అది కాదు మళ్ళీ, నువ్వు అరవింద్ గురించి. నాకు నా బిడ్డకి ఐస్ క్రీమ్ తినాలనుంది, తీసుకొస్తారా? సరే పద. అదిగో పదండి. ఒక్క నిమిషం, నేను తీసుకొని వస్తాను. సరే. నాకు 2 ఐస్ క్రీమ్స్ ఇవ్వండి. తీసుకో. ఓకే? ఓకే సార్. తీసుకో. థ్యాంక్ యూ. అలా కూర్చున్నావా? వద్దు, అలా ముందుకు నడుద్దాం. పదండి. నేను చేసిన మేలంతా మర్చిపోయింది. నన్ను పూర్తిగా చెడ్డవాడిగా చిత్రీకరించేసింది. చావు అంచుల వరకు వెళ్ళి తిరిగొచ్చిన నేను మాలినితో సంతోషంగా గడపలేకపోతున్నాను. అందుకు కారణం ఆ గౌతమ్. చల్లని ఐస్ క్రీమ్ తిన్నారు కదా, ఇప్పుడు కూల్ అయ్యారా? అయ్యాను, కానీ అరవింద్ గుర్తొస్తుంటే మూడ్ మారిపోతుంది. ఆయన గురించి కాసేపు ఆలోచించడం మానేసి ఇంకేదైనా మాట్లాడండి. నా మూడ్ మారాలంటే నేను పుట్టబోయే బిడ్డ గురించి మాట్లాడాలి. పుట్టబోయే బిడ్డ గురించి ఏం మాట్లాడాలనుకుంటున్నారో మాట్లాడండి. అందమైన బిడ్డ పుట్టాలి, అందరూ చూసి దిష్టి పెట్టేంతలా బిడ్డ ఉండాలి. కానీ
ఆ అరవింద్ మాలినిలా దిష్టి తగలకూడదు. ఈ సమయంలో వాళ్ళ ప్రస్తావన ఎందుకు? బిడ్డ గురించి మాత్రమే మాట్లాడండి. మనం కోటీశ్వరులుగా ఉండుంటే నా బిడ్డ వేరే రేంజ్లో ఉండేది. ఇప్పుడు పేద తండ్రికి పుడుతున్నాడు. అయినా పర్వాలేదు, నేను ఎంత కష్టపడైనా సరే వాడికి బంగారం లాంటి భవిష్యత్తునిస్తాను. గుండెల మీద ఆడిస్తాను, భుజాల మీద ఎక్కించుకొని ప్రపంచం చూపిస్తాను. మంచి స్కూల్లో జాయిన్ చేస్తాను. మంచి పొజిషన్కి వెళ్ళేలా చదివించి ప్రయోజకుడిని చేస్తాను. నేను ఏ స్థానం అయితే కోల్పోయానో అదే స్థానంలో నా బిడ్డను కూర్చోబెడతాను. అందరూ మెచ్చుకునేలా గొప్ప స్థానంలో చూస్తాను. ఏమండి? అయ్యో అయ్యో, ఏమండి? 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 లేవండి, లేవండి. మీకేం కాలేదు కదా? ఏం కాలేదులే. కాలికి ఏమైనా అయిందా? చిన్న పెయిన్ అంతే. సరే, అలా కూర్చుందనండి. లేవండి. డోంట్ వరీ, ఐమ్ ఓకే. వాడేంటి అంత ర్యాష్గా వెళ్ళిపోయాడు? లోపలే ఉన్నట్టున్నాడు. వాడి కంటికి మనకు కనిపించలేదా? అతను తప్పే ఉందిలే. కార్ని ఆనుకొని ఉండడం మన తప్పు. సరే, అక్కడ కూర్చుందనండి. లేవండి, నెమ్మదిగా కూర్చోండి. కూర్చోండి. మసాజ్ తన కాలిటివ్వండి. వద్దు మళ్ళీ, నీ ఒడిలో కాసేపు పడుకుంటే అన్నీ తగ్గిపోతాయి. కౌసల్య, రండి రండి, మీ గురించే ఎదురు చూస్తున్నాను. ఎందుకు పిలిచావు? మామూలుగా అయితే నేనే మీ ఇంటికొచ్చి మీకు పిలుపు చేయాలి. నాకు కొంచెం ఒంట్లో నలతగా ఉండి మిమ్మల్ని రమ్మని కబురు పెట్టాను. ఏమనుకోకండి అక్క. పర్వాలేదులే కౌసల్య, చెప్పు. సడన్ గా ఇంట్లో రేపు వ్రతం పెట్టుకున్నాను. ఆ విషయం చెప్పాలని పిలిచాను. వ్రతం అంట? ఏం వ్రతం? మళ్ళీ గౌతమ్లతో సుమంగళి వ్రతం చేయించబోతున్నాను. ఎందుకు సడన్ గా పెట్టుకున్నావు? వాళ్ళిద్దరూ అన్యోన్యంగా ఉన్నారు కానీ బయట వాళ్ళ నుంచి వాళ్ళకి ఊహించని సమస్యలొస్తున్నాయి. వాళ్ళకి అలాంటి సమస్యలు రాకుండా ఉండాలి అంటే సుమంగళి వ్రతం చేయడం మంచిదనిపించింది. అందుకే ఆలస్యం చేయకుండా పెట్టుకున్నాను. రేపు మంచి రోజు కౌసల్య. వ్రతం చేసుకుంటే ఆడపిల్ల సౌభాగ్యానికి అంతా మంచి జరుగుతుంది. రేపు మీరందరూ రావాలి. వస్తాం కౌసల్య. ఏమనుకోకుండా మీతో పాటు మన వాళ్ళందర్నీ తీసుకురండి. సరే కౌసల్య, ఇంకా మేం బయలుదేరతాం. సరే. ప్రేమచంటి సమయంలో ఎక్కడికెళ్ళింది? అలా సరదాగా బయటికెళ్ళొచ్చాం పిన్ని. సరే, రేపందరం వ్రతంలో కలుసుకుందాం. సరే రండి. అమ్మా, ఇప్పుడు ఈ వ్రతాలన్నీ ఎందుకు? నువ్వు పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకుని ఇంటికొచ్చావు. ఇంట్లో పరిస్థితి అంతా గందరగోళంగా ఉంది. అందుకే నిర్ణయం తీసుకున్నాను. దీని మాంగళ్యం బావుంటేనే నువ్వు క్షేమంగా ఉంటావు. మగాడికి ఆడదాని తాళి శ్రీరామరక్ష లాంటిది. అందుకే నువ్వు కాదనుకో. అది కాదమ్మా. నువ్వింకేం మాట్లాడకురా. ఏమండి, అత్తయ్య సంతోషాన్ని కాదనకండి. నువ్వు అత్తయ్య సంతోషాన్ని కాదనకండి అంటున్నావు. నేను ఈ మాటని కాదనలేను. నా కోడలు బంగారంరా. రేపొద్దునే తొందరగా తయారవ్వండి. సరే అత్తయ్య. వెళ్ళి పడుకోండి. పదండి. మళ్ళీ రేపు వ్రతంను మనం మన వీధిలో వాళ్ళు మాత్రమే చేసుకుంటున్నాం. ఇంకెవరిని పిలవకూడదు. అమ్మతో ఈ విషయం చెప్పి అందర్నీ పిలుద్దాం అనుకున్నాను. నువ్విలాంటి పని చేస్తావని ఊహించాను. అందుకే ముందుగా చెప్తున్నాను. అది కాదత్తయ్య. నా సంతోషం గురించి ఒప్పుకున్నావు కదా, నన్ను రేపు సంతోషంగా ఉండనివ్వవా? ఆ ఇంటి నుంచి ఎవ్వరూ రాకూడదు. కనీసం అమ్మా నాన్ననైనా. వద్దు. పూజలో పుట్టింటి నుంచి బట్టలొస్తే బాగుంటుంది కదా. పుట్టింటి నుంచి బట్టలు రావు, గొడవలొస్తాయి. మాలిని అత్తనైనా పిలుస్తాను. మాలిని పిలిస్తే అరవింద్ వస్తాడు. అరవింద్ వస్తే ఏదో ఒక డిస్టర్బెన్స్. అమ్మ చెప్పినట్టు ఆ ఇంటి నుంచి ఎవరిని పిలవకపోవడమే బెటర్. అక్క వల్ల నాకు ఏ రోజు చెడు జరగలేదు. మన వల్ల తనకి జరిగింది తప్ప. ఎవరిని ఎంతలా కాదనుకున్నా మేము ఒక నాన్నకు పుట్టిన బిడ్డలం. కాదనకండి అత్తయ్య. అక్కని పిలుచుకుంటాను. నువ్వు తల్లివి కాబోతున్నందుకు అది ఓర్వలేకపోతోంది. నాన్న మాటలు అంది. తోడబుట్టిందనే అభిమానం, ప్రేమ నీకున్నాయి కానీ దానికి లేవు. మీ అమ్మా నాన్నలను పిలుచుకోగాని మిగిలిన వారిని ఎవరిని పిలిచినా నేను ఊరుకోను. అవసరమైతే వ్రతం చేయడమైనా ఆపుకుంటాను కానీ వాళ్ళందరినీ మాత్రం రానివ్వను. అమ్మని బాధపెట్టకు మళ్ళీ. సరే అత్తయ్య, అమ్మ నాన్నల్ని మాత్రం పిలుచుకుంటాను. వెళ్ళి పడుకోండి. ఏమండి ఏమండి, అయ్యో ఆపండి, దించండి. ఏమైందండి? కళ్ళు తిరుగుతున్నాయి. ఎందుకింత ఆనందం? ఏమైంది? అయ్యో కళ్ళు తిరుగుతున్నాయి, నన్ను దించండి. అందరినీ పిలుచుకుంటానని మొండిపట్టు పడతావేమోనని అనుకున్నాను. అలా చేయనందుకు ఇంత ఆనందంగా ఉన్నాను. రేపు నీకేం కావాలో కోరుకో, తీసుకొస్తాను. ఏం అవసరం లేదు, మీరు పక్కనుంటే చాలు.